హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ సండే అయితే మా ఇంట్లో స్పెషల్ చికెన్ కర్రీ. నేనైతే చికెన్ కర్రీ ఎలా చేశానో చూపిస్తాను. యాక్చువల్గా అయితే ఎవ్రీ సండే ఒక దగ్గర తీసుకొచ్చేవాళ్ళము చికెన్. బట్ ఈసారి అయితే స్పెషల్గా వేరే వేరే షాప్లో అయితే తీసుకొచ్చాము. అది రామరెడ్డి చికెన్. సో చికెన్ కర్రీ కోసం అయితే నేనైతే మసాలాని ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లిపాయలు, కొంచెం ధనియాల పౌడరు, కొన్ని గసగసాలు, ఒక అల్లం ముక్క అన్నీ వేసి అయితే మిక్సీ పట్టేసుకున్నాను మెత్తగా. ముందే మసాలా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. అండ్ కర్రీలోకి పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే చికెన్ తీసి మంచిగా ఫ్రెష్గా కడగాలి కదా. సో ఫస్ట్ ఫ్రెష్ వాటర్ పోసి అయితే ఫ్రెష్గా కడిగాను. చూడండి చికెన్ అయితే నార్మల్గా అయితే వేరే చికెన్ అయితే నేను అంతకుముందు తీసుకొచ్చింది అయితే వైట్గా ఉండేది. ఇదైతే కొంచెం రెడ్గా ఉంది. చూడగానే టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంటుందనేసి అనిపించింది. ఇలా రెడ్గా ఉంటేనే చికెన్ టేస్ట్ చికెన్ ఉంటుంది. లేదు అని అంటే అసలు ఆ వైట్ చికెన్ అయితే చికెన్ తిన్న ఫీలింగే రావట్లేదు. సో అందుకని అయితే ఈసారి అయితే ఇక్కడ తీసుకొని వచ్చాము. చికెన్ అయితే నీట్గా కడిగేసుకొని ఉప్పు, కారము, టేస్ట్కి సరిపడా అండ్ ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అయితే వేసాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసాను. అండ్ బాగా మిక్స్ చేసి కొంచెం నూనె అండ్ కొంచెం పసుపు వేసి మంచిగా కలిపాను. కలిపి పక్కన పెట్టేసుకొని అయితే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ వేసిన తర్వాత జీలకర్ర అయితే వేసుకున్నాను. కొంతమంది చికెన్లో జీలకర్ర వేయరు, ఫ్లేవర్ నచ్చదు. బట్ నేనైతే జీలకర్ర వేస్తాను. తర్వాత పచ్చిమిర్చి వేసేసి ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని మంచిగా ఫ్రై చేశాను. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయిన తర్వాత పుదీనా వేసుకున్నాను. పుదీనా ఇప్పుడు స్టార్టింగ్లో కొంచెం ఆయిల్లో వేసి ఇంకా మిగతా కొంచెం లాస్ట్లో వేద్దామని అయితే ఇప్పుడైతే కొంచెమే పుదీనా వేసాను. అన్నీ ఫ్రై అయిన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ ధనియాల పౌడర్తో పేస్ట్ చేసుకున్నాను కదా, ఆ మిక్సీ పట్టిన పేస్ట్ అయితే వేసేసుకున్నాను. మంచిగా ఫ్రై అయిన తర్వాత అది కొంచెం ఫ్రై అయ్యేలాగా వేయించుకోవాలి ఆయిల్లో. అది మంచిగా ఫ్రై అయిన తర్వాతే అల్లం పేస్ట్ యాడ్ చేశాను. మిక్సీ వేసేటప్పుడు కూడా ఒక చిన్న అల్లం ముక్క వేసాను. బట్ ఇందులో కూడా అల్లం పేస్ట్ కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేశాను. పసుపు వేసేసుకొని మంచిగా కలపాలి. ఫ్రై అయిన తర్వాత అది అల్లం కానీ ఉల్లుల్లిపాయ కానీ అది వేగకపోతే పచ్చిగా స్మెల్ వస్తుందని చెప్పేసి అయితే ఒక 2 మినిట్స్ అయితే మంచిగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకున్నాను. తర్వాత అయితే ముందుగానే కలిపి పెట్టుకున్న చికెన్ అయితే కొంచెంగా చికెన్ మొత్తం వేసేసి అయితే మంచిగా కలిపాను. చికెన్ అయితే మొత్తం వేసిన తర్వాత మంచిగా కలపాలి. ఆ ఆయిల్ మొత్తం కలిసిపోయేలాగా మసాలా అంతా మొత్తం మిక్స్ దానికి చికెన్కి పట్టేలాగా మంచిగా అయితే కలుపుకోవాలి. నిదానంగా ఒక 2 to 3 మినిట్స్ అయితే ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత అడుగు భాగం నుండి పై వరకు మొత్తం మంచిగా నీట్గా కలిపేసేయాలి. సేపు ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది కదా. సో అందుకనే ఆయిల్లో కొంచెం ఫ్రై అయ్యేంతసేపు మంచిగా అటు ఇటుగా కలిపిన తర్వాత నిదానంగా ఒక 2 మినిట్స్ తర్వాత అయితే మూత పెట్టేసుకోవాలి. యాక్చువల్గా ఆయిల్లో ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది కదా. సో అందుకని మూత పెట్టిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా ఉంచి క్యాప్ అయితే తీసేసాను. చూడండి కొంచెంగా వాటర్ అయితే వచ్చేసింది చికెన్ నుండి. ఆయిల్లో మంచిగా ఫ్రై అయింది. కొంచెం గ్రేవీ అయితే స్టార్ట్ అయిపోయింది. అప్పుడైతే నేనైతే జీరా పౌడర్ అండ్ ఆచి చికెన్ మసాలా పౌడర్ అయితే వేసాను. వేసి మంచిగా కలుపుకొని అది ఒక 5 మినిట్స్ అయితే మళ్ళీ మూత పెట్టేసి ఉంచాను. యాక్చువల్గా అయితే నేనైతే చికెన్ గ్రేవీ కర్రీ చేద్దాం అనేసి అయితే ప్లాన్. సో అందుకనే గ్రేవీ రావడం కోసం అయితే అన్నిసార్లు క్యాప్ పెట్టి కాసేపు అయితే చికెన్ అయితే మంచిగా బాయిల్ అవ్వనిస్తున్నాను. ఫ్రై అయితే క్యాప్ పెట్టాల్సిన అవసరం లేదు, డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. బట్ నేనైతే చికెన్ సూప్ చేద్దాం అనేసి అయితే మూత పెట్టేశాను. కొంచెం బాయిల్ అయిన తర్వాత వాటర్ కూడా యాడ్ చేశాను. కొన్ని వాటర్ యాడ్ చేసి మంచిగా కలిపేసి ఒక 2 మినిట్స్ అయితే మళ్ళీ మూత పెట్టేశాను. అది కొంచెం మగ్గి చిక్కగా అయ్యేంత వరకు గ్రేవీ ఇలా ఉండడానికి కోసం అయితే మళ్ళీ క్యాప్ పెట్టి ఒక 5 మినిట్స్ అయితే ఉంచాను. 5 మినిట్స్ తర్వాత అయితే క్యాప్ తీసేసి నేను స్టార్టింగ్లో గరం మసాలా ఏం వేయలేదు. అండ్ మిక్సీ పట్టేటప్పుడు కూడా లవంగం, దాల్చిన చెక్క అవి ఏం వేయలేదు. అందుకని అది సపరేట్గా చేసిన పౌడర్ ఉందని చెప్పేసి అయితే ఆ మసాలా పౌడర్ కొంచెం యాడ్ చేసి కొంచెం పుదీనా కూడా యాడ్ చేశాను. మంచిగా కలిపిన తర్వాత సూప్ కూడా కొంచెం దగ్గరికి అయింది చిక్కగా. సో అందుకని కొత్తిమీర కూడా వేసేసి ఇంకా కర్రీ అయితే ఆపేసాను స్టవ్. సో ఇంతటితో అయితే చికెన్ కర్రీ అయితే అయిపోయింది. నేనైతే చికెన్ కర్రీ అయితే ఇలా చేస్తాను. ప్రతిసారి చికెన్ కర్రీ నేను ఇలానే చేస్తాను. మీరు ఎలా చేస్తారు ఏంటి, ఇది బాగుందా లేదా అనేసి అయితే నాకైతే ఒక కామెంట్ ఇవ్వండి. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.